వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 8 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే, యూ హ్యావ్ ది 3 రెసిస్టర్స్ ఆఫ్ వాల్యూస్ 2 ohm, 3 ohm అండ్ 5 ohm. మన దగ్గర 3 రెసిస్టర్స్ ఉన్నాయి. ఆ 3 రెసిస్టర్స్ యొక్క రెసిస్టెన్సెస్ ఎలా ఉన్నాయి? ఒక దానిది 2 ohm, సెకండ్ 3 ohm, థర్డ్ది 5 ohm. ఓకే, హౌ విల్ యూ జాయిన్ దెమ్ సో దట్ ది టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ లెస్ దాన్ 1 ohm. ఇప్పుడు మనం ఈ మూడింటిని ఏ రకంగా జాయిన్ చేస్తే మనకు ఆ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ లేదా ఆ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ లేదా టోటల్ రెసిస్టెన్స్ 1 కంటే తక్కువ ఉంటుంది. అంటే వీటిని సిరీస్ లో కనెక్ట్ చేయాలా, ప్యారల్ లో కనెక్ట్ చేయాలా, లేదా ఒకటి సిరీస్ లో 2 ప్యారలలో, లేదా 2 సిరీస్ లో 1 ప్యారలలో, ఇలా డిఫరెంట్ ట్రయల్స్ అని మనం చూడాలి. మన ఫైనల్ టార్గెట్ ఏంటి అంటే, ఫైనల్ గా వచ్చే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ మట్టుకు లెస్ దాన్ 1, అంటే 1 కన్నా చిన్నదే ఉండాలి. తర్వాత దాంతోపాటు డ్రా అ డయాగ్రామ్. ఇప్పుడు మనం ఎలా అయితే దీన్ని సాల్వ్ చేస్తున్నామో దాని సూటబుల్ డయాగ్రామ్ డ్రా చేయాలి. అండ్ ఫైండ్ ది టోటల్ రెసిస్టెన్స్. సో మనం ఆ రెసిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూ ఖచ్చితంగా 1 ohm కంటే తక్కువ ఉంటుంటే రావాలి. సో ఇక్కడ మీకు ఒక విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ మనకి ఎప్పుడైనా సరే 1 కంటే తక్కువ ఉండాలి అంటే ఈ ఇచ్చిన రెసిస్టర్స్ ని వీటి వాల్యూస్ ని దీంతో కంపేర్ చేయండి. ఈ 2 అనేది ఈ 2 కంటే 3 కంటే 5 కంటే కూడా 1 అనేది తక్కువే. అంటే మనకు కావాల్సినటువంటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది ఈ 3 రెసిస్టర్స్ కంటే ఇండివిజువల్ గా చూసినా కూడా తక్కువే ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని ప్యారలల్ లో కనెక్ట్ చెయ్యాలి. ఒకవేళ సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అది కూడా చెప్తాను. సపోజ్ మనం ఈ 3 సిరీస్ లో కనెక్ట్ చేస్తాం. సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇక్కడ ఈ వాల్యూస్ యాడ్ అయిపోతాయి. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వాల్యూ యాడ్ అయిపోతుంది. అంటే 2 + 3 + 5 అయిపోతుంది. 2 + 3 5, 5 + 5 10 అయిపోతుంది. బట్ అది 1 దాడిపోతుంది కదా. పోనీ ఈ 2ని ప్యారలలో పెట్టి ఈ 2 సిరీస్ లో పెడదాం అనుకుందాం. అంటే 2ని పక్కన పెట్టి 2ని సిరీస్ లో కనెక్ట్ చేసి ఈ 2 ప్యారలో పెడదాం అనుకుందాం. 2 అనేది ఎలాగూ ఈ సంథింగ్ వాల్యూకి యాడ్ చేయాలి. ఇప్పుడు 2 సిరీస్ లో ఉంది, ఈ 2 ప్యారలలో ఉన్నాయి. అంటే 2 ఏమవుతుంది, 1/3 + 1/5. దాన్ని సింప్లిఫై చేస్తే, దాన్ని రెసిప్రోకల్ చేస్తే ఎంతో కొంత వాల్యూ వస్తుంది. అది 2కి అయితే యాడ్ అవుతుంది కదా, ఎందుకంటే ఈ కాంబినేషన్ కి 2 అనే సిరీస్ లో కదా ఉంది. 2ని దాటే కదా వాల్యూ వస్తుంది, అంటే అది 1 ohm దాడిపోతుంది. పోనీ 3ని పక్కన పెట్టి ఈ 2 ప్యారల్ చేద్దామా అంటే ఆ వచ్చిన ఆన్సర్ 3ని సిరీస్ లో పెడదామా? 3 యూజ్ చేయాలి కదా మనం. ఓకే, ఈ 2 ప్యారల్ పెట్టి దాని 3ని సిరీస్ లో పెడదాం. అంటే 3 కంటే పెద్ద వాల్యూ వస్తుంది ఇక్కడ. అది ఎలాగో 1 కంటే చిన్నది అవ్వదు. పోనీ 5ని సిరీస్ లో పెట్టి ఈ 2 ప్యారల్ పెడదామా అంటే ఈ వచ్చిన వాల్యూని మళ్ళీ దీనికైతే యాడ్ చేయాలి. కాబట్టి అది కూడా మోర్ దాన్ 5 అవుతుంది. సో మనం ఎలా చూసుకున్నా కూడా ఈ 3 సిరీస్ లో పెట్టిన, 3ఇంట్లో 2 ప్యారల్ పెట్టి 1 సిరీస్ పెట్టిన, 2 సిరీస్ పెట్టి 1 ప్యారల్ పెట్టిన, ఎలా చేసినా మనకి 1 ohm కంటే తక్కువ రాదు. ఇక్కడ చూడండి, హియర్ రిక్వైర్డ్ రెసిస్టెన్స్ ఈజ్ లెస్ దాన్ 1 ohm. 1 ohm కంటే తక్కువ ఉండాలి కాబట్టి, సో ఈ రిక్వైర్డ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని నేను RS అని అంటున్నాను. అంటే రిక్వైర్డ్ రెసిస్టెన్స్. పోనీ RR అందాం. R ఫర్ రిక్వైర్డ్, R ఫర్ రెసిస్టెన్స్. RR అనేది మస్ట్ బి లెస్ దాన్ R1, R2 అండ్ R3. అంటే దాని మీనింగ్ ఏంటి, మనకు కావాల్సిన రెసిస్టెన్స్ అనేది కంపల్సరీ 2 ohm కంటే, 3 ohm కంటే అండ్ 5 ohm కంటే తక్కువే ఉండాలి. అదే కదా మన టార్గెట్. క్లియర్? 1 ohm అనేది వీటికంటే తక్కువే కదా. అంటే వీటికంటే మనకి తక్కువ వాల్యూనే రావాలి. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ 3 కూడా దే ఆర్ టు బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఎప్పుడైతే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది ఇండివిజువల్ రెసిస్టెన్సెస్ కన్నా తక్కువ వాల్యూ కావాలో మనం కంపల్సరీ ప్యారలల్ లోనే కనెక్ట్ చేయాలి.
మనకు కావాలంటే ఇవన్నీ ఎక్సెస్ డేటా రాసుకోవచ్చు, బట్ మెయిన్ ఏంటంటే ఇవి ప్యారల్ కావాలి కాబట్టి దానికి ఒక బ్యాటరీ అనేది కనెక్ట్ చేయాలి కాబట్టి ఇలా నేను సింపుల్ చేశాను. ఇది కరెంట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఈ R1 అనేది ఏమో 2 ఓము, R2 వచ్చి 3 ఓము, R3 వచ్చి 5 ఓము. ఈ 3 ప్యారల్ కనెక్ట్ చేసాం. ప్యారల్ కనెక్ట్ చేసాం కాబట్టి మనకి ఏమవుతుంది, 1/RP వాల్యూ ఏమవుతుంది, 1/RP ఆర్ RR ఏదైనా సరే రిజల్టెంట్ అన్నాం కదా. సో ఇక్కడ దాకా మన ప్యారల్ తెలియదు కాబట్టి నేను RP అని రాయలేదు. సో 1/RP అన్నా 1/RR అన్నా కూడా ఇవన్నీ ఇండివిజువల్గా యాడ్ చేయాలి. 1/R1 రెసిప్రోకల్స్ యాడ్ చేయాలి. 1/R2 1/R3 అంటే 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/5 మూడింటికి ఎల్సిఎం తీసుకోవాలి కదా. ఎల్సిఎం 30 అవుతుంది. సెకండ్ టేబుల్ 30 ఎన్నిసార్లు వస్తుంది, 15 టైమ్స్. 15 1 జార్. థర్డ్ టేబుల్లో 30 10 టైమ్స్. 10 1 జార్ 10. ఫిఫ్త్ టేబుల్లో 6 టైమ్స్ వస్తుంది. సో 6 1 జార్ 6. ఇది ఎంత వచ్చింది, 30 1/30 వచ్చింది. ఇది 1/RR వాల్యూ. మనకి RR అంటే రిజల్టెంట్ రెసిస్టెన్స్ కావాలంటే ఇది రెసిప్రోకల్ అవుతుంది. 30/31 ఎందుకంటే ఇది 1/RR, మనకు కావాల్సింది RR. ఇప్పుడు 30 31తో మనం డివైడ్ చేయాలి. ఇది నార్మల్ డివిజనే. 0.967 2 డెసిమల్స్తో మనం చూస్తే 0.9 ఇది మోర్ దాన్ 5 కాబట్టి దీనికి 1 యాడ్ చేసేవచ్చు. 0.97 ఓం అవుతుంది. ఇది క్లియర్లీ లెస్ దాన్ 1 కదా మనకు వచ్చింది. ఇక్కడ చూడండి. అండ్ ఫైండ్ ది టోటల్ రెసిస్టెన్స్ అన్నారు కదా, అది మనకు లెస్ దాన్ 1 కదా అవ్వాలి. దేర్ ఫోర్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ ది టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ 0.97 ఓం which is clearly less than 1. 0.97 అనేది మనకన్నా చిన్నదే కదా. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 8 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.